హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని మన వాళ్ళు వెళ్ళి చంపేస్తారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. అంటే అతను ఒక పెద్ద టెర్రరిస్ట్, ఇండియాలో కూడా చాలా ఉగ్రవాద చర్యలకు అతను పాల్పడ్డారని కూడా చెప్తున్నారు. మరి ఎవరా టెర్రరిస్ట్, అతని బయోగ్రఫీ ఏంటి, అసలు ఎలా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చంపేశారు, మరి దీని పట్ల పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశంలో ఎప్పటి నుంచో కూడా అల్లర్లు క్రియేట్ చేయడం, తర్వాత అటాక్స్ చేయడం, సామాన్య ప్రజల ప్రయాణించే రైళ్లను పేల్చివేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. లేటెస్ట్గా మనం పహల్గామ్ ఇన్సిడెంట్ కూడా చూసాము. అంతకుముందు ముంబైలో ఇలాంటి అటాక్ జరిగింది. అంతకుముందు పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. ఇంకా బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మీద జరిగింది. ఇలాగ అనేక చోట్ల జరుగుతున్నాయి. అంతకుముందు 93 ఆ ప్రాంతంలో ముంబై బ్లాస్ట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎప్పటి నుంచో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు లేదా పాకిస్తాన్ పంపించిన టెర్రరిస్టులు మన దేశంలో అల్లకల్లోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాశ్మీర్లో ఎక్కువ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే మన వాళ్ళు పాకిస్తానీ టెర్రరిస్టులని హతం చేయడానికి ప్రధానంగా 2 మార్గాల్లో ట్రై చేశారు. ఒకటేమో ఏదన్నా బాలాకోట్ కానీ ఇంకోటి కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ప్రిసిషన్ స్ట్రైక్స్, అంటే సర్జికల్ స్ట్రైక్స్ అంటారు కదా, వాళ్ళను మాత్రమే అటాక్ చేసేసి సివిలియన్స్ జోలికి వెళ్లకుండా వచ్చేయడం. అది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే కోవర్ట్ ఆపరేషన్స్ అంటే మనకి అనే ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ మన దేశంలో ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ప్రతి దేశానికి కూడా ఇంటర్నేషనల్ ఎస్పిఎన్ఓజ్ అంటారు, అంటే గూఢాచారి తనం చేయడానికి ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఎస్పిఎన్ఓజ్ సంస్థలు చేసే పని ఏంటంటే విదేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కొంతమందిని తయారు చేస్తారు, వాళ్ళని అసెట్స్ అని పిలుస్తారు. సో అంటే ఒక రకమైన కిరాయి హంతకులు అని చెప్పొచ్చు. వాళ్ళని మనం ట్రైనప్ చేసి వాళ్ళని అక్కడ పెడతాం. అట్లాగే మన ఏజెంట్లు కూడా అక్కడ మామూలుగా ఉండిపోయి అక్కడ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు అక్కడున్న టెర్రరిస్టులని నిఘాబెట్టి కొంతకాలం రెక్కీ చేసి వాళ్ళని సడన్గా అటాక్ చేసి చంపేసి పారిపోతారు. ముందే ప్లానింగ్ అంతా ఉంటుంది. సేఫ్ హౌస్లు అంటారు, కొన్ని సేఫ్ హౌస్లు ఉంటాయి, అవన్నీ ప్లాన్ చేసుకుని అటాక్ చేసి పారిపోతారు. ఆ విధంగా కొంతమంది టెర్రరిస్టులని ఈ మధ్య మనోళ్ళు చంపారు. అయితే ఇప్పుడు టెర్రరిస్ట్ని ఆ పద్ధతిలో చంపలేదు, ఒక రకమైన సర్జికల్ స్ట్రైక్లోనే ఇతను చనిపోయాడు. అయితే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఈ మధ్య ఇప్పుడు జరగలేదు కదా అని మనం అనుకోవచ్చు. అది ఎలా జరిగిందో నేను చెప్తాను. ఇతని పేరు వచ్చి అబ్దుల్ అజీజ్. ఇతనికి మారు పేర్లు కూడా ఉన్నాయి, అజీజ్ షా అని, నూరిస్తానీ అని కూడా పేర్లు ఉన్నాయి. ఇతని వయసు 58 ఏళ్ళు. ఇతను లస్కర్ ఈ తైబా అనే ఒక సంస్థ ఉంది, LET అని పిలుస్తారు. మనకు పాకిస్తాన్లో ఉండే అతిపెద్ద సంస్థలు 2, ఈ లస్కర్ ఈ తైబా, 2 జైష్ ఈ మహమ్మద్. ఈ 2 సంస్థలే మనకి బలమైన ఎనిమీస్ అనమాట అక్కడి నుంచి. సో మిగతావి చిన్న చిన్న ఉన్నాయి కానీ ఈ 2 ప్రధానం. సో అందులో లస్కర్ ఈ తోయిబాని 90స్లో అక్కడున్న ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటారు. పాకిస్తాన్లో ఉండే మనకి ఎట్లాగైతే అని చెప్పానో అలాగే పాకిస్తాన్లో ISI అనే సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే కొంతమంది కొన్ని కవర్ ఆర్గనైజేషన్, ముసుగు సంస్థల్ని తయారు చేసి టెర్రరిస్ట్ సంస్థల్ని వాళ్ళకి ట్రైనింగు, ఫండింగు అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళని మన దేశం మీదకి పంపిస్తుంది, ముఖ్యంగా కాశ్మీర్ మీదకి. అలాగా ఈ LET, ఈ లస్కర్ ఈ తైబా అనే సంస్థను తయారు చేసింది 90స్లో. ఇతను దాంట్లో ప్రధానమైన టెర్రరిస్ట్ అనమాట, నాయకుడు. అయితే దాంట్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి నేను అనేక వీడియోలో చెప్పాను. అందులో ఏంటంటే కొంతమంది ట్రైనింగ్ గ్రౌండ్ ఆపరేటివ్స్ ఉంటారు, కొంతమంది అటాక్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో స్లీపర్ సెల్స్ ఉంటాయి, కొంతమంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, కొంతమంది ఏమో ఫండింగ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇతను అలాంటి కేటగిరీ అనమాట. ఇతను ఫండింగ్ ఆపరేటివ్ అంటారు, ఇతన్ని మనీ మ్యాన్ అని కూడా ఇతను పిలుస్తారు. ఇతని పని ఏంటంటే ఫండ్ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి వీళ్ళకి అందించడం అనమాట, ఈ సంస్థలు అందించడం. అట్లాగే అటాక్స్ చేసేటప్పుడు లాజిస్టికల్ సపోర్ట్ చేయడం, అది కూడా ఇతనే చూసుకుంటాడు. మనకి ఫస్ట్లో ఇతని పేరు ఎక్కడ వినపడిందంటే 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు ఇతని పేరు వినపడింది. పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు మొత్తంగా 9 మంది చనిపోయినారు. అందులో 4 మన వాళ్ళు అయితే 5 మంది ఆ టెర్రరిస్టులు. ఈ 9 మంది చనిపోయినప్పుడు ఈ లస్కర్ ఈ తోయిబా, జైష్ ఏ మహమ్మద్ 2 సంస్థలు కలిసి అక్కడ అటాక్ చేశాయి. ప్రధానంగా అయితే జైష్ ఈ మహమ్మద్ అటాక్ చేశారు.
వాళ్ళకి సపోర్ట్గా వెనకదన్నుగా ఎల్ఈటి కూడా ఉంది. ఎల్ఈటి తరపున ఈ అబ్దుల్ అజీజ్ ఏం చేశాడంటే దానికి సంబంధించి లాజిస్టికల్ సపోర్ట్, అంటే ఇండియాలోకి రావడానికి మార్గాలు, దాని తర్వాత ఇక్కడ ఉండడానికి మార్గాలు, వాళ్ళకి కావాల్సిన మనీ, ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల లంచాలు ఇస్తారు మన ఇండియన్స్కి. ఇప్పుడు 2008లో ముంబైలో జరిగినప్పుడు కూడా బోట్లు మన వాళ్ళకే లంచాలు ఇచ్చే బయటకు వచ్చారు వాళ్ళు. సో దీనికంతా పెద్ద ఎత్తున డబ్బులు కావాలి, అవన్నీ కూడా ఇతనే మేనేజ్ చేశాడు. అట్లాగే 2008లో ముంబై అటాక్స్ అప్పుడు 166 మంది చనిపోయారు. ఒక 4 టెర్రరిస్టులు వచ్చి విచ్చలవిడిగా తాజ్ మిగతా చోట్ల కాల్ చేశారనమాట కనిపించిన వాళ్ళని. అప్పుడు కూడా ఇతనే దాని వెనక ఉండి ఇతనే మొత్తం సప్లై. అప్పుడు కసాబ్ అనేవాడు ఒకటి దొరికి ఉరి తీసాం మనం, మిగతా వాళ్ళు చనిపోయారు. సో అప్పుడు కూడా ఇతనే ఉన్నాడు, ఈ హ్యాండే ఉంది. అట్లాగే 2005లో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఒక సైంటిస్టుల మీటింగ్ జరుగుతుంటే అప్పుడు టెర్రరిస్టులు వీళ్ళు అటాక్ చేశారు. అదేంటంటే ట్రైనింగ్ టెర్రరిస్టులు అనమాట. కొంతమంది ట్రైన్ అవ్వడానికి కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ మనం ఎట్లా ఇస్తుంటామో అలాగే వీళ్ళు టెర్రరిస్టులు కూడా కొన్ని కార్యక్రమాలకి ట్రైనింగ్ కోసం వాడుతుంటారు. అలాగా అది చేశారు. దాన్ని కూడా ఇతనే లాజిస్టికల్ సపోర్టు అన్నీ కూడా చేశాడనమాట. ఇలాగా మనకి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 1000 మందిని చంపడం వెనుక ఇతని హస్తం కూడా ఉంది అనేది చెప్తున్నారు. అట్లాగే ఒక కాశ్మీర్లోనే 500 మంది చనిపోయినారు 2000 దీంట్లో నుంచి. ఈ ఒక్క సంస్థ నుంచే, ఎల్ఈటి సంస్థ. అంటే ఇతని హస్తం ఉందన్నమాట. అంటే ఒక 1000 మందిని చంపడంలో ఇతని హస్తం ఉంది ఇండియాలో. సో ఇతన్ని టార్గెట్ చేసి మన వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ సింధూర్ May 6th లేట్ నైట్ 7 early morning ఆపరేషన్ సింధూర్ చేశారు. మనకు తెలుసు అది 9 స్థావరాల మీద, టెర్రర్ స్థావరాల మీద ప్రిసిషన్ స్ట్రైక్ అంటారు, అది చేశారు. దీంట్లో మురిట్కే అండ్ బహవల్పూర్ ఈ 2 ఇంపార్టెంట్. మురిట్కే అండ్ బహవల్పూర్. ఇతను బహవల్పూర్లో చేసిన అటాక్లో ఇతను గాయపడ్డాడు. ఇప్పుడు May 7వ తేదీ గాయపడ్డాడు ఇతను. అయితే అప్పటి నుంచి బహవల్పూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మొన్న చనిపోయాడు ఇతను. నిన్న మార్నింగ్ చనిపోయాడు ఆ గాయాలతో. అంటే ఒక రకంగా మనమే అతన్ని ఆపరేషన్ సింధూర్లో చంపామని అర్థమవుతుంది. ఆల్రెడీ బహవల్పూర్లో అప్పుడు ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ కూడా చనిపోయింది, జైష్ మొహమ్మద్ టెర్రరిస్ట్ ఫ్యామిలీ చనిపోయింది. ఇప్పుడేమో ఇతను చనిపోయాడు. నిన్న ఇతన్ని ఊరేగింపుగా ఇతని శవపేటికను తీసుకొని దాదాపు 500 మందికి పైన ఊరేగింపుగా వెళ్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో ఒక 2 టెర్రరిస్ట్ నాయకులు కూడా పాల్గొన్నారు. సైఫుల్లా కసూరి, వీడిని కూడా మనం ఎప్పటి నుంచి ఎదుగుతున్నాం. అట్లాగే అబ్దుల్ రవూత్, వీళ్ళిద్దరు కూడా ఈ దీంట్లో పాల్గొన్నారనమాట. ఇతని దీంట్లో ఒక ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ని, ఒక 1000 మంది చనిపోవడానికి కారణం, ఇండియన్స్ చనిపోవడానికి కారణమైన ఒక టెర్రరిస్ట్ని మనం చంపగలగడం అనేది ఇటీవల భారత్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.